హన్మకొండలోని కాళోజీ విగ్రహం దగ్గర దళిత నేతలు డప్పు చప్పులతో నిరసన తెలుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత నేతలు నిరసనకు దిగారు. హన్మకొండలోని కాళోజీ విగ్రహం దగ్గర దళిత నేతలు డప్పు చప్పులతో నిరసన తెలుపుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, అప్డేట్స్ ఏంటి? సునీత, రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు సర్వసాధారణంగా ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల ఒక 4 రోజుల క్రితం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరోవైపు తాటికొండ రాజయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి పాలన విషయంలో పలు విమర్శలు చేశారు. ఆ సందర్భంలో హన్మకొండ బస్టాండ్ దగ్గరకు వచ్చినటువంటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా రాజయ్యను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా దళిత నేతలుగా ఉన్నటువంటి ఈ ఇద్దరికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరుషమైనటువంటి పదజాలం మారినటువంటి సందర్భంలో ఒక 3-4 రోజుల నుంచి అయితే హన్మకొండ నగరంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. నాయన రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి తర్వాత రోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు, దళిత నాయకులంతా కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ జంక్షన్లో ఆందోళన వ్యక్తం చేసి వెంటనే అందరికీ అదేవిధంగా ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజయ్యకు క్షమాపణలు చెప్పాలని దళిత నేతలంతా కూడా డిమాండ్ చేశారు. అందులో భాగంగా అప్పుడే పిలుపునిచ్చారు. ఒకవేళ 72 గంటల లోపు నాయకులకు అంటే బీఆర్ఎస్ సంబంధించి దళిత నాయకులుగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజయ్యకు క్షమాపణలు చెప్పకపోతే పెద్ద సంఖ్యలో డప్పు చప్పులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నటువంటి సందర్భం కనిపించింది. ఇవాళ కాళోజీ విగ్రహం దగ్గర డప్పు చప్పులతో నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో దళిత నాయకులందరినీ కూడా సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు పలువురు దళిత నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? అనాదిగా వెనుకబడ్డటువంటి, అనాదిగా వివక్షకు గురైనటువంటి దళిత జాతికి సంబంధించి ఇవాళ నాయన రాజేందర్ రెడ్డి విమర్శించడం, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, పరుష పదజాలం ఉపయోగించడం, మీరేం చెప్తారు? అసలు మీరు ఏం డిమాండ్ చేశారు? ఇవాళ నాయన రాజేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? ముమ్మాటికి నాయన రాజేందర్ రెడ్డి అన్నట్టు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు, మా దళిత లీడర్లు అయినటువంటి ఈ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ తాటికొండ రాజయ్య పైన, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన గత 3 రోజుల క్రితం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేసిండు. రాజయ్య గారిని ఏకవచనంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. ఖచ్చితంగా ఆ మాటలు వెనక్కి తీసుకొని నాయన రాజేందర్ రెడ్డి వెంటనే ఈ ఇద్దరు నేతలు, దళిత నేతలు అయినటువంటి రాజయ్య గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలని 3 రోజుల క్రితం మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి డిమాండ్ చేయడం జరిగింది. ఆయన సారీ చెప్పకపోగా అతని చెంచాలతో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మేము దళితుల పక్షపాతి మా రాజేందర్ రెడ్డి అని చెప్పేసి ప్రగల్భాలు పలికించుకుంటాను. నిజంగా నాయన రాజేందర్ రెడ్డికి కనుక చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే, నువ్వు డాక్టర్ తాటికొండ రాజయ్య పైన వ్యక్తిగత దూషణలు నువ్వు వెనక్కి తీసుకొని సారీ చెప్పాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కూడా నువ్వు అన్ఫిట్ లీడర్ అని చెప్పేసి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినాం. రాజయ్య గారిని నీ నియోజకవర్గంలో నీకు గోకుడు గీకుడు తప్ప ఏం తెలియదు అని చెప్పేసి అసభ్య పదజాలని కూడా ఆయన చేసిండు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డిని ఒకటి గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎన్నికల కమిషన్ గడువు దాటినా కూడా అవుటర్స్ వెళ్ళిపోవాలంటే కూడా నువ్వు బోరబండలో బహిరంగంగా ధూమపానం చేసుకుంటూ మొత్తం విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. ఒక విద్యార్థి నాయకుడు సిగరెట్ తాగేటట్టు నాయన రాజేందర్ రెడ్డి విజువల్స్ని స్టేటస్ పెట్టుకుంటే నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని ఇదే సుబేదారి పోలీస్ స్టేషన్లో ఆ విద్యార్థి నాయకుని మీద ఈయన ఎఫ్ఐఆర్ పెట్టించి నాయన రాజేందర్ రెడ్డి. అంటే మా రాజయ్యకు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు వ్యక్తిగత ప్రతిష్ట ఉండదా? ఆత్మగౌరవం ఉండదా? అంటే నువ్వు ఒక ఎమ్మెల్యే కాబట్టి నీకు వ్యక్తిగత ప్రతిష్ట ఉంటుందని చెప్పేసి కేసు పెడతావు. నువ్వు ఒక తొలి ఉప ముఖ్యమంత్రి, ఒక మాజీ శాసనసభ్యులు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఒక ఆయన ఐపీఎస్ అడిషనల్ డీజీ స్థాయిలో ఉండి వీఆర్ఎస్ తీసుకొని ప్రజాసేవకు వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళను నువ్వు ఏకవచనంతోనే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు మా ఆత్మగౌరవం దళితులు దెబ్బతినదా? అంటే నీ ఒక ఎమ్మెల్యే ఒక్కటి మాత్రం సోషల్ మీడియాలో పెట్టంగా దెబ్బతిని కేసు పెడతావు. కానీ కాబట్టి ఖచ్చితంగా నువ్వు రాజయ్య గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, దళిత సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం దళిత సంఘాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా
గమనించాలి. ఎస్సీ కమిషన్ కావచ్చు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా సుమోటోగా తీసుకొని నాయన రాజేందర్ రెడ్డి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. కేసు నమోదయ్యేంత వరకు కూడా మేము దళితులుగా ఇవాళ మేము కొట్లాడతాం. మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. నీకు సిగరెట్ తాగే విజువల్స్ స్టేటస్ పెట్టుకుంటే నీకు ఆత్మగౌరవం దెబ్బతింటే మా లక్షలాది దళిత నాయకత్వానికి మందికి ఒక నేతగా ఉన్నాడు. ఆనాడు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజయ్య. నువ్వేం చేసినావు? ఇదే ఉద్యమకారులపైన ఆ రోజు మానుకోటలో తుపాకీ ఎక్కి పెట్టిన నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటా. అటువంటి వ్యక్తివి నువ్వు ఇలా మా రాజయ్య గారిని కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కానీ దూషించడం తగదు. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం దళిత సమాజం చూస్తూ ఊరుకోదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యే ఒక దళిత నాయకులను ఇష్టం వచ్చినట్టు అయినా కాకుండా అతను అనుచరగానం మహిళ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పట్టుకొని ఆయన గుండు మీద బొచ్చు లేదు, మెదడు లేదని చెప్పేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చూసి అసలు గివ్వా మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నేర్పేది? రేవంత్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడు ఇలా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు నువ్వు కాపాడలే. నువ్వే ఒక ఎమ్మెల్యేవే బజార్లో మాట్లాడినట్టు అది ఇదని మాట్లాడితే సభ్య సమాజం ఏమనుకుంటుంది, యువత ఏమనుకుంటుంది, విద్యార్థులు ఏమనుకుంటారు? కాబట్టి ఖచ్చితంగా రాజేందర్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు ఊకోవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి క్రమంలో మీరు ఏం డిమాండ్ చేశారు? ఒక దళిత నాయకులకు క్షమాపణ చెప్పాలన్నటువంటి అంశంలో అసలు ఈ జరిగిన అంశాలన్నీ ఎట్లా చూడాలంటారు? అధికారం ఉందన్న అహంతో ఈరోజు ఈ హన్మకొండ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు మా దళితులపైన వ్యక్తిగతమైన దూషణలు చేయడం దీన్ని దుర్మార్గం, చాలా సిగ్గుచేటు. మేము ఈరోజు సిగ్గుపడుతున్నాము. ఇంతటి నీచుణ్ణి, దళిత వర్గాలను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నట్టు నీచుణ్ణి మేము ఎమ్మెల్యేగా గెలిపించినామని చెప్పేసి ఈరోజు మేము దళితులుగా సిగ్గుపడుతున్నాము. తలవంచుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కూడా నువ్వు తక్షణమే దళిత వర్గాలకు కావచ్చు, మా దళిత నాయకులకు కావచ్చు, నువ్వు క్షమాపణ చెప్పు. వ్యక్తిగతమైనటువంటి దూషణ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఒక బజార్లో నిలబడి నడి హన్మకొండ బస్టాండ్లో ఓ బజార్లో ఉన్న చిల్లరగానిలాగా మాట్లాడుతున్నావు అంటే అసలు నీ ఎమ్మెల్యే అనే ఫీలింగ్ కూడా లేకుండా నువ్వు సిగ్గుచేటు. ఇప్పటికైనా కూడా సిగ్గు తెచ్చుకొని దళితుల పట్ల నీ యొక్క కపటమైనటువంటి ప్రేమను నువ్వు మా దళితులకే మాకు ఇక్కడ హన్మకొండలో వివాదాలు లేపుతూ ఒక రౌడీజాన్ని తయారు చేస్తున్నావు. రౌడీజాలు గుండాలను ఉచగలుపుతున్నావు, పోలీసులను మా మీదకి చూపుతున్నావు. తస్మాత్ జాగ్రత్త నాయన రాజేందర్ రెడ్డి గారు. ఇప్పటికైనా కూడా మా దళితులకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే స్పీకర్ గారి వద్దకు కూడా వచ్చి నీ పైన కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే స్పీకర్ గారు మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. స్పీకర్ గారికి కూడా మేము వచ్చి లెటర్ పెడతాం. ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ చేస్తాం. ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, సుమోటోగా తీసుకొని నేను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? పూర్తి స్థాయిలో ఇలా అవమానపరిచే విధంగా దళిత నాయకులను మాట్లాడడం పట్ల ఎట్లా చూస్తూ ఉన్నారు? వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, డాక్టర్ రాజా గారికి వెంటనే నాయని ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చెప్పకుంటే ఇదే స్టేషన్లో మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి మేము పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు క్షమాపణ వెంటనే చెప్పాలి. చేయకపోతే మళ్ళీ ఇంకా ఉద్రిక్తం. ఇవాళ ఈరోజు డప్పులతో జరిగింది, ఇంకా వేలాది డప్పులతోటి ఖచ్చితంగా మేము ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నాయన రాజేందర్ రెడ్డి గారు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. పూర్తి స్థాయిలో దళిత నాయకులంతా కూడా తమ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నాయని రాజేందర్ రెడ్డి వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా రాజయ్యకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ ఉద్యమం ఇట్లానే కొనసాగుతుంది, 1000 డప్పలతో వచ్చి నిరసన తెలుపుతామన్నటువంటి అంశాన్ని పలువురు దళిత నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.